గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖల్ రియాక్షన్. సో ఈ రోజు ఏంటంటే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ స్పెషల్ మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. మినీ తిరుపతి అని చెప్పి కూడా అంటారు, ఇది చిన్న తిరుపతి అని. ఇది జూబ్లీహిల్స్లో ఎన్టీవీ దగ్గర ఉంటుంది. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపలికి కెమెరా అలో చేస్తాను, కొన్ని విజువల్స్ తీసినాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. హలో గైస్, ముందుగా అయితే వీడియో లేట్ అయినందుకు అందరికీ ఐఎమ్ రియల్లీ సారీ. ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీహిల్స్లో ఉందన్నమాట. సో ఇది రోడ్ నెంబర్ 92 దగ్గర ఒక చిన్న కొండ పైన ఈ టెంపుల్ అనేది ఉంటుంది. దీన్ని చిన్న తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా అంటారనమాట. ఇది డైరెక్ట్ మన తిరుపతి నిర్వాహకులే దీన్ని నిర్మించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యాస్టీజ్గా మన తిరుపతి టెంపుల్ని పోలే ఉంటుంది. ఇంకొకటి ఇది మార్చి 13న బుధవారం 2019 మహోకుంభాభిషేకంతో ప్రారంభించబడిందంట ఈ టెంపుల్. సో ఇక్కడ అందుకే అన్ని ప్రత్యేక పూజలు మరియు సేవలు కూడా నిర్వహిస్తారన్నమాట. సో ఇక్కడ దగ్గరలో మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే. నేనైతే ఇప్పటికి 3 టైమ్స్ పోయినా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇది దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట. ఎంతమంది పబ్లిక్ అంటే ఎక్కడెక్కడి నుంచెల్లో ఇక్కడికి వస్తున్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అందులో దేవుణ్ణి కనీసం చూడడానికి కూడా కెమెరాస్ అయితే అలో చేస్తలేరు, ఎందుకంటే అక్కడ మనం చూడడమే మహాభాగ్యం అనమాట. అందుకే కెమెరాస్ ఫొటోస్ తీయొద్దంట. సో మొత్తం తీసుకుంటారేమో అని చెప్పేసి లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే మేము తీయలేకపోయినాం. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ సిటీకి వచ్చిన వాళ్ళైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంటే టెంపుల్ లాగా ఉంటుంది. ప్లస్ పక్కన కూడా చాలా ఖాళీ ప్లేసు. అందులో ఒక్క దేవుడు వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉండడు, గణేశుడు, కృష్ణుడు, చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల కూడా. ఒక పార్క్ టైపు. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు లెఫ్ట్ సైడ్లో పుష్కరిణి అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది క్లోజ్ చేసిరు, ఇప్పుడైతే క్లోజ్ చేసిరు. ఇది పార్క్ టైప్. ఇక్కడ ఖాళీ ప్లేస్ మంచిగా ఉంటుంది. కొంచెం ముందుకు అట్లనే వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో చూడండి పుష్కరిణి అని చెప్పేసి ఉంది కదా, అది చాలా పవిత్రమైందనమాట. అక్కడ గంగా వాటర్ ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి చూడండి. చూసిరు కదా గైస్, మొత్తం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే. చాలా మందికి నిజం చెప్తున్నా, మీకు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా మీకు ఇక్కడికి వస్తే మాత్రం మైండ్ మాత్రం ఖచ్చితంగా రిఫ్రెష్ అవుతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మనం గుడికి వెళ్తేనే నార్మల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మీకు ప్రసాదం కూడా డైరెక్ట్ తిరుపతి నుంచే వస్తుందంట. డైరెక్ట్ తిరుపతి నుంచే మీకు లడ్డు వస్తుందంట. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి, ఓకేనా.
దర్శనానికంటే మనం లైన్లో నిలబడి కొట్టుకుంటాం, కానీ ఇక్కడ ప్రసాదానికి కూడా లైన్లో నిలబడి తీసుకున్నాము. ఫైనల్గా వీడియో మొత్తం అయితే చూసిరు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.